నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం. హరీష్ తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత. మోంతా తుఫాన్ ఎఫెక్ట్, నెల్లూరులో భారీ వర్షాలు. తెలంగాణలో మోంతా తుఫాన్ ప్రభావం, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. మోంతా తుఫాన్ ఉగ్రరూపం, కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి, వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం, మార్గనిర్దేశకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతూ ఉంటారు. సత్యనారాయణ మరణ వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సత్యనారాయణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. తన్నీరు సత్యనారాయణమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటున 3.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అత్యధికంగా 16.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరంలో అత్యల్పంగా 1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలోని 10 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఎండగా ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మైపాడు, కృష్ణపట్నం, రామాయణపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులు, అలలు ఎగిసిపడుతున్నాయి. ఎగువన ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమశిల జలాశయం తన పూర్తిస్థాయి నీటి మట్టమైన 78 టీఎంసీలకు చేరువవుతోంది. దీంతో సోమశిల డ్యాం పరిసర గ్రామాలు ముంపును గురికాకుండా అధికారులు ముందు జాగ్రత్తగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. తుఫాన్ పరిస్థితులపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ శుక్లా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 144 పునరావాస కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఒక సెల్ టవర్ ను కూడా ఏర్పాటు చేశారు. తారీఖు అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు,
అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది. తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు. మోంతా తుఫాన్తో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ నుంచి 29, 30 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోంతా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ దగ్గరకు వస్తున్న కొద్దీ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటి సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం వాడరేవులకు 8వ నెంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లొద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని 8 సంవత్సరాలు కాసింది. నువ్వు రా మరి ఇంకెప్పుడు
8వ తారీఖు అక్టోబర్ 2025. ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది. మోంతా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని, అవసరమైతే నిత్యావసర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మోందా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్న మంత్రి దుర్గేష్ ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. క్యాటిల్కి సంబంధించి సైక్లోన్ ఒకవేళ ఎక్కువగా వచ్చేటట్టయితే క్యాటిల్ ఏదైతే ఉందో మనకి ఎలివేటెడ్ ప్లేసెస్లో పెట్టాలండి. అట్లా ఈ సమయాల్లో ఎవరు పట్టించుకోరాలి. అందువల్ల మనం ఎక్కడైతే ఎత్తు ప్రదేశాలు ఉన్నాయో ఎత్తైన ప్రదేశాల్లో మనం ఈ పశు సంపదని అక్కడ కట్టించేలాగా ఆ గ్రామస్తులకు చెప్పాలి. కొంచెం అంటే గ్రామంలో ఎత్తైన ప్రదేశం ఉంటుంది, కింద వాటర్లో పెట్టేస్తే ఇబ్బంది కదలలేము. అందువల్ల కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో పెడితే వాటర్ మీద రాకుండా ఉంటుంది. అదొకటి. ఎక్కడెక్కడ గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ప్రస్తుతం కట్టుకోమని చెప్పాలి. అది మెసేజ్ పెట్టినది. ఇంకా చెప్పాల్సింది బాగా అవసరమైతే తప్పితే రేపు కూడా కొంచెం బయటికి రావద్దని చెప్పి అలాగే స్కూల్ సెలవు ఇచ్చారు. స్కూల్ సెలవు ఇచ్చి మామూలు వాళ్ళు కూడా ఊరికే అవసరం ఉంటేనే బయటికి రమ్మని చెప్పాలి. క్యాంపెయిన్ చేయమన్నారు సార్. ప్రతి డోర్ టు డోర్ మన రోడ్లంతా కూడా అవసరాన్ని బట్టి ఏదైనా దూర ప్రయాణం ఉంటే వాయిదా తీసుకుని కూడా చెప్తాం సార్. ఈ వారం రోజులు ఆటోస్ కూడా వీళ్ళెన్స్ రాకుండా అక్కడ ఆగిపోమని చెప్తాం సార్. ఇప్పుడు మనం ఇంకోటి హెచ్చరికలు వెళ్తున్నాయి కరెక్ట్గా. ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది, మంచిది. దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 రోజులు మాత్రం ఉచిత బస్సు ఉన్నా కూడా మీరు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం. వాయిదా వేసుకోండి. ఈ 3 రోజులు అయిన తర్వాత వెళ్తారు. కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి, మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించవలసిందిగా మహిళా తల్లులకు కూడా కోరుతున్నాం. చెట్లు పడిపోతే వాటిని చక్కగా లాగడానికి జేసీబీలు ఎంజాయ్ చేసి ఒకటి మన టాప్ మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి జేసీబీలు ఎంజాయ్ పెట్టుకోవాలి క్లియరెన్స్ కోసం. రెండోది వచ్చి డీ వాటరింగ్ మిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఆ వాటర్ ఫ్లో వల్ల మనకు అబ్స్ట్రక్షన్ వస్తే ఆ వాటర్ని బయటికి తోలేసి డీ వాటరింగ్ మిషన్స్ అంటారు కదా, అవి రెడీ చేసి పెట్టుకోవాలి. రెండోది వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోట మనకి మందు చల్లాలి జబ్బులు రాకుండా. తర్వాత ఏమో హెల్త్ క్యాంప్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం పిహెచ్సి కానీ ఇంకోటి కానీ ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ మనకి ఈస్ట్ గోదావరికి అంత పెద్ద ప్రమాదం కనపట్టలేదు. కానీ మనం ముందే పీడించి వేయించాలి కనుక మనం దీనికి రెడీ చేసుకుని పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీబీలు ఎన్ని పెట్టారు? జేసీబీ రూరల్లో 16, అర్బన్లో 4, జనరేటర్స్ 10, పవర్ స్టార్స్, ట్రాక్టర్స్, డీ వాటర్ ఎక్విప్మెంట్ పెట్టారా? సరిపోతాయి. ఇది 5, 4 అర్బన్కి 5 వాటర్ ట్యాంకర్స్
ఇప్పుడు మనం ఈ ఎవాక్యుయేషన్ ఎక్కడ చేయలేదు కదా, ప్రస్తుతానికి ఏం లేదు సార్. అవసరం కూడా రాలేదు. రెడీ చేసి పెట్టుకున్నాం సార్. హెల్త్ క్యాంపులు పెట్టడానికి అందరినీ రెడీ చేశారా సార్? మెడికల్ వాళ్ళతో పిహెచ్సి డాక్టర్స్తో మాట్లాడారు సార్. టౌన్లో రోడ్లు కూడా మాట్లాడాం సార్. అన్ని గ్రామాల్లో కూడా మనకి మన సైకిల్ మూలంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టమన్నాం సార్. అదేవిధంగా ఎర్రకాలువకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లాలో ఓ మహిళను అదృష్టం వరించింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఆమె లక్కీ డ్రా పద్ధతిలో ఏకంగా 2 వైన్ షాపులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకేసారి 2 దుకాణాలు దక్కడంతో స్థానికులు ఆమెను లక్కీ లేడీ అని పిలుస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల హారిక అనే మహిళ లక్ష్మణ చంద పోనకల్ గ్రామాల్లోని 2 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆధ్వర్యంలో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో హారిక పేరు 2 సార్లు విజేతగా నిలిచింది. ఆమె దరఖాస్తు చేసిన 2 దుకాణాలు ఆమెకి దక్కాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ అదృష్టం కలిసి రావడంతో ఆమె ఒకేసారి 2 దుకాణాలకు యజమానయ్యారు. ఊహించని విధంగా 2 షాపులు రావడంతో హారిక ఆనందానికి అవతలు లేకుండా పోయాయి. ఈ విషయం తెలియగానే బంధువులు స్థానికులు ఆమెకు అభినందనలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో అజిత్ కుమార్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన్ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం బయట అజిత్ను చూడడానికి అభిమానులు ఆయన చుట్టుముట్టారు. ఈ సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా అజిత్ ఫోటోలు దిగారు, సెల్ఫీలు ఇచ్చారు. Congrats, sir, first of all. కొద్ది సైడ్ సైడ్ సార్ లెఫ్ట్ నా కార్ ఈ పక్క ఉంది. సార్
తిరుమలలో మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంబానీ కుటుంబ సభ్యుడు జై అన్మోల్ అంబానీ స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు జై అన్మోల్ అంబానీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్న రెడ్డి ఉండు సార్ కొంచెం దగ్గర ఓకే ఓకే సార్ చెప్పారు రమ్మన్నారు इसी तरह आ जाओ सर गाड़ी बुलाएं ठीक है 3 दिन का मेरे तो तमिलनाडु का झंडा कहाँ से తుర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. నేటి వేకువజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ప్రభావితమైన ప్రాంతాల పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించింది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న తుర్కీలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతంలో కూడా ఇక్కడ సంభవించిన పలు భూకంపాలు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరంగా అవకాశం లేనప్పటికీ 2028లో మళ్లీ పోటీ చేసే ఆలోచనను ఆయన తోసిపుచ్చలేదు. తన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన సూచనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్ మూడోసారి పోటీ చేయడాన్ని నేను ఖచ్చితంగా ఇష్టపడతాను. నాకు మునిపెన్నడూ లేనంత మంచి ఆదరణ ఉందని అన్నారు. అయితే వెంటనే మాట మారుస్తూ దాని గురించి నేను నిజంగా ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయడానికి వీల్లేదు. పొలిటికో కథనం ప్రకారం ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ బానన్ ఆయన మూడోసారి పోటీ చేయాలని బలంగా వాదిస్తున్నారు. దీనికోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని తన పాడ్కాస్ట్ లో ఇటీవల బానన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో తన తర్వాత రిపబ్లికన్ పార్టీ నడిపించే నాయకులపై కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. 2028 అధ్యక్ష ఎన్నికల వరలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాన అభ్యర్థులుగా ఉంటారని సంకేతాలిచ్చారు. మన దగ్గర చాలా మంచి నాయకులున్నారు, వారిలో ఒకరు ఇక్కడే నిలబడి ఉన్నారు అంటూ రూబియోను ఉద్దేశించి అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అద్భుతమైన వ్యక్తి. వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయరని నేను భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్నారు. మలేషియా ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని జపాన్లోని టోక్యోకు చేరుకున్నారు. మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా అక్కడ అధికారులు ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.